నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ సామూహిక బాధ్యత అన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 40,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇవ్వలేదని రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పదవీ బాధ్యతలు స్వీకరించిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఎస్సీ ఎస్టీలపై దాడుల కేసుల్లో అలసత్వం వహించవద్దన్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. ఏఎస్ఈజెడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సెక్రటేరియట్లో పర్యావరణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి కాలుష్యాన్ని అరికట్టి సుస్థిర ఆకుపచ్చ భవిష్యత్తు సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి సామూహిక బాధ్యత అని పేర్కొంటూ ప్లాస్టిక్ రహిత అలవాట్లను కార్యాలయాల్లోనూ రోజువారీ జీవితంలోనూ పాటించాలని పిలుపునిచ్చారు. సెక్రటేరియట్ సిబ్బంది అధికారులు సహా సుమారు 250 మంది పాల్గొన్నారు. సేవ్ ఎర్త్ కి సంబంధించి బాగుంటుంది అనే దానికి వాళ్ళందరూ ఒక టీం వచ్చి ఇక్కడ మనకు కొంత కళాత్మకంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్స్ టు సౌత్ కొరియా టీమ్. రైట్, థ్యాంక్స్ ఫర్ యూ, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు సెక్రటరియట్ సిబ్బంది నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా మన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చెప్పిన మీరు తెలంగాణ మొత్తానికి రోల్ మోడల్. మా హుస్నాబాద్ నియోజకవర్గానికి ఒకసారి పోయిరండి. హుస్నాబాద్ నియోజకవర్గంలో 173 గ్రామాల లోపల ఉన్నటువంటి 280 మహిళా సంఘాలకు మా తండ్రి గారి పేరు మీద పొన్నం సత్యయ్య చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద 13 రకాల వస్తువులు అంటే కంప్లీట్ గా ప్రతి స్టూడెంట్ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తామని ఒక ఫ్లెక్స్ తెచ్చి వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చే విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్యుకేషన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సర్వీస్ చేస్తాం. అంటే మా ప్రయత్నం వల్ల ఒక రోడ్ సేఫ్టీ జరిగి ఒకరు ప్రాణం పోకుండా కాపాడగలిగి ఉంటే అంతకంటే పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి సందర్భంగా వారికి అభినందనలు. వారి స్ఫూర్తిగా మీ అందరితో పాటు కలిసి ముందుకు ఇటువంటి కార్యక్రమంలో నేను ఒక ప్రధాన భాగస్వామిగా ఉంటాననేటువంటి మాట మనం చేస్తూ నేను మీ అందరూ ఎక్కడైనా ఉత్సవాల్లో పనిచేస్తున్న అధికారులను కానీ వేరే ఇతర పరిచయం ఉన్న వాళ్ళు అడగండి. హౌ ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్. ఏదో మాట్లాడి కాదు, అక్కడ ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ అయినాక ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం అనేటువంటి మాట. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లకడీకాపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషన్ కార్యాలయం ముందు నిరుద్యోగ ఐకాసా చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు మెగా డిఎస్సి ప్రకటించి ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సుమారు 40,000 టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో మంత్రుల అవినీతి బహిర్గతమైందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇవ్వలేదని రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని, రైతులకు రైతు బంధు చెల్లింపులు చేయడంలో విఫలమైందన్నారు. ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి
విశ్వరూపం బట్టబయలైతా ఉంది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా డబ్బులు అడిగి లంచాలు అడిగి ఇవ్వలేదని చెప్పి పాపం రైస్ మిల్లర్ల మీద పడి దుర్మార్గంగా అరెస్టులు చేసి కుటుంబ సభ్యులతో సహా అరెస్ట్ చేసి జైల్లో పంపి పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కానించి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసుడు, వాళ్ళని దూపిడీ చేసుడు తప్పికడి చేసి కూడా దుర్మార్గంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేయడం, మిగతా వాళ్ళకి ఫోన్లు చేసి మీరు కూడా జైలు పోతారా, మాకేమైనా సమర్పిస్తారా అని చెప్పి ఈ రకంగా నల్గొండ జిల్లా మంత్రి కావచ్చు, సూర్యాపేట మంత్రి కావచ్చు, మంత్రులు కూడా దుర్మార్గమైన అవినీతికి పాల్పడుతున్నారు. మరి ఈ విషయాన్ని కూడా జిల్లా ప్రజలు కావచ్చు, జిల్లా వ్యాపారస్తులు అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతాను. బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి రమేష్, వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్, మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి, వైస్ చైర్మన్ సత్యనారాయణను మున్సిపల్ కమిషనర్ సత్కరించారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని, పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్కి శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ ప్రిన్సిపల్ మీద బయట ఎవరైనా ఉన్నా లోనికి రాగలరు. అందరికీ నమస్కారం. ముందుగా మన ఎమ్మెల్యే సార్, గౌరవనీయులు మన ఎమ్మెల్యే సార్ గడ్డం వినోద్ సార్కి నా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ మరియు నా తోటి కౌన్సిలర్లు, లైట్లు కానీ, రోడ్ల సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, ప్రతిదీ కూడా మనం 100% మనం అభివృద్ధిలోకి తీసుకుపోవాలని చెప్పి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సార్ ఆశయమే మా లక్ష్యంగా తీసుకొని బెల్లంపల్లి పట్టణాన్ని అభివృద్ధి దృక్పథంలోకి తీసుకుపోతామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎలాంటి రాజకీయ విమర్శలకు తావు లేకుండా 34 వార్డులలో కౌన్సిలర్లు అందరూ కూడా ఒకే కుటుంబంకి చెందిన వారిలాగా అందరం కలిసి కట్టుకొని పనిచేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన బెల్లంపల్లి పట్టణంను ఆదర్శ పట్టణంగా రూపుదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మెదక్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు కఠిన సూచనలు చేశారు. ఎస్సీ ఎస్టీలపై దాడుల కేసుల్లో ఎలాంటి అలసత్వం వహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నర్సాపూర్ పెద్ద చింతకుంట ఘటనలో ఐఓలను మార్చాలని ఎస్పీని ఆదేశించారు. అంబేద్కర్ భవనానికి మార్చి 26 లోపు స్థలం కేటాయించి నిర్మాణం ప్రారంభించాలని, హవేలీ గణపూర్ తదితర గ్రామాల భూమి సమస్యలను 45 రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. ఈ జిల్లా చాలా ప్రాముఖ్యంగా పరిచయం ఉన్న వ్యక్తి ఆయన ఆర్టీఓగా మరి శ్రీమతి జిల్లా ప్రొఫెసర్ జయమేశ్వర గారు, డిఆర్టీఓ గారు, ఇతర జిల్లా అధికారులకు అందరికీ, కలెక్టర్ అందరికీ, మరి మన డిపిఎఫ్ శంకర్ గారు, సంజీవ్ గారు, మరి డిఎఫ్సి సభ్యులు, మరి మా బాలరాజు నూతన ఎన్నికైన కౌన్సిలర్ గారికి, దళసంఘ నాయకుడు మా శ్రీనివాస్ మీద అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అందరికీ, తెలంగాణ నాయకులకు అందరికీ. ముఖ్యంగా ఇది ఏసీలో పరిస్థితి వచ్చింది. బహుశా అటువంటి పరిస్థితి రాకూడదు వచ్చిందిగా నేను జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాను. మరి రెవెన్యూ సమస్యలపై కూడా మనం సమగ్రంగా చర్చించుకున్నాం. తప్పకుండా అటువంటి సమస్య సర్వే చేయించి మరి పరిష్కరించాలి. ఎందుకంటే ల్యాండ్ వేరు కేసులు బాగా అవుతున్నాయి. 3 ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ అయిపోయి అత్యధిక పరిస్థితి వస్తూ ఉంది. అట్లా ఇటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు హ్యాండిల్ చేసి సమస్య పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ప్రతి రంగంపై ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ పేర్కొన్నారు. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో క్యాంపస్ టు క్యాపబిలిటీ కాన్క్లేవ్ 2026 సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కరికులం మార్పులు, కొత్త నైపుణ్యాల అభ్యాసనం, క్రియేటివిటీ పెంపుతో విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఎందుకంటే మీరు మాకు మేజర్గా సార్ మా ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, నౌ ప్రజెంట్ ఆర్బిట్ డిపార్ట్మెంట్ సార్ మీ తల్లిదండ్రులకి మరి ఊరికి ప్రగతి అంటే సార్ ఎక్కడ కాలు పెట్టినా చాలా మంది from the Students
Good morning, all of you. It's giving me immense engineer and special chief secretary our Vikas sir. We have big plans, sir. Our bridging the gap between academia and industry, defense and మెదక్ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రతిమా సింగ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థంగా చేరేలా కృషి చేస్తానని తెలిపారు. కలెక్టరేట్కు చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డీఓ శ్రీనివాస్, ఆర్డీఓ రమాదేవి తదితర అధికారులు పూలమొక్కలతో స్వాగతం పలికారు. తాడువాయి మండలం జంపన్న వాగుపై లో లెవెల్ కాజ్వే నిర్మించాలని సర్పంచ్ కాకులమరి శ్రీలత మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందజేశారు. వాగవతల రైతుల జీవనాధారం దెబ్బతింటోందని ఆమె వివరించారు. సర్పంచ్ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ క్షేత్రస్థాయిలో ప్రాంతాన్ని పరిశీలించి వంతెన నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభించారు. ఇక్కడ 1,00,000 మంది డైలీ ఫుట్ఫాల్కి వాళ్ళ స్టాండర్డ్ లెంత్ దాటి ఇట్లా ఉంటే సరిపోతుంది. దాని ప్రకారంగా డెవలప్ ఇక్కడ కూడా తగ్గుతుంది. అది చేయి ఇదైతే ఉంటుంది. ఇది ఉన్నది మంచిగానే ఉంది. బాగున్నాయి కానీ వాటర్ మల్లూరు దర్శనం చేసుకోవాలి, చర్లా కావాలంటే వాళ్ళు కూడా వచ్చి ఇటే వస్తారు. ఇది సింపుల్ స్ట్రక్చర్ అవుతుంది. దీంట్లో సమస్య నారాయణపేట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ఫణీందర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ ఛాంబర్లో అదనపు కలెక్టర్ సీను, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డ్రైవర్లు తమ కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమాదాలు గురికాకుండా వాహనాలు నడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. వరంగల్లో అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం, అద్దాలు పంపిణీ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, డీసీపీ ఆర్ ప్రభాకర్, కవిత, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీమతి ధారా కవిత మేడం గారికి, అలాగే దిలీప్ గారికి పేరు పేరు నమస్కారాలు. అలాగే గవర్నమెంట్ హయాస్పత్రి వచ్చిన ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రేమించి కనుదృష్టి లోపంతో ఏడా ప్రమాదాలు జరగదని ఉద్దేశంతో గౌరవ సీపీ గారి యొక్క ఆదేశాల మేరకు Next M. Sridhar. Next Rajnikant. పెద్దపల్లి పట్టణంలోని సిరి ఫంక్షన్ హాల్లో రేషన్ డీలర్ల సంఘం సర్వసభ్య సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా మద్దెల నర్సయ్య ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు నెలకు 5,000 గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని, కమిషన్ పెంపు వెంటనే ప్రకటించాలని కోరారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యలు విన్నవించనున్నట్లు తెలిపారు. అయ్యా 17,000 పైసలు రేషన్ డీలర్లు అందరం మన ముఖ్యమంత్రి గారు కోరేటది ఒకటే ఒక డిమాండ్, ప్రధాన డిమాండ్, మాకు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము గౌరవ వేతనం వెంటనే ప్రకటించగలరు. ఈ పెద్దపల్లి జిల్లా తరఫున రాష్ట్ర రేషన్ డీలర్లు అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారిని, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని, మన మినిస్టర్ గారిని కోరడం జరుగుతున్నది. మా ఏకైక నినాదం గౌరవ వేతనం. ఆ గౌరవ వేతనాన్ని మాకు వెంటనే ప్రకటించాలి. అదే రకంగా మా దిగుమతి గతంలో మాకు ఎన్నోసార్లు మాటిచ్చిండ్రు. ప్రధాన డిమాండ్, మాకు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము గౌరవ వేతనం వెంటనే ప్రకటించగలరు. ఈ పెద్దపల్లి జిల్లా తరఫున రాష్ట్ర రేషన్ డీలర్లు అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారిని, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని, మన మినిస్టర్ గారిని కోరడం జరుగుతున్నది. మా ఏకైక నినాదం గౌరవ వేతనం. ఆ గౌరవ వేతనాన్ని మాకు వెంటనే ప్రకటించాలి. అదే రకంగా మా దిగుమతి గతంలో మాకు ఎన్నోసార్లు మాటిచ్చిండ్రు. మినిస్టర్ గారు, కమిషనర్ గారు తర్వాత హమాలీలు అని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు కాకుండా ఇంకా ఎక్కువగా అడుగుతున్నారు. అక్కడ వేబిడ్జీ ఇస్తలేరు. తర్వాత కమిషన్ కూడా అది సరిపోవట్లేదు. రమేష్ అన్న గారు, మీరు తొందరగా ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెనుక మీరు ఏం చెప్తే మేము అది చేయడానికి సిద్ధంగా, మా పెద్దపల్లి జిల్లా అందరి తరఫున కూడా నేను చెప్తున్నా, మేమందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రమేష్ అన్న గారు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు రీలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. మార్చి 2న చలో విజయవాడను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు నేతలు వేతనాల పెంపు, ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు, మినీ సెంటర్ల అప్గ్రేడ్, మెనూ ఛార్జీల పెంపు, గ్యాస్ సరఫరా, ప్రమోషన్లు తదితర డిమాండ్లను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఎం దుర్గమ్మండి, జిల్లా కార్యదర్శి. ఈరోజు రిలే నిరాహార దీక్షలు 23, 24 ప్రాజెక్టు వద్ద చేసాం. అలాగే 27, 26, 27 ఏమో ఇప్పుడు కలెక్టరేట్ల దగ్గర నిర్వహిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వము 42 రోజులు సమ్మె నిమిత్తం మాకు మినిట్ కాపీ రాసిచ్చారు. మినిట్ కాపీ రాసిచ్చేటప్పుడు మా టెండర్ల దగ్గర వచ్చి కూటమి ప్రభుత్వం మీ సమస్యలన్నీ కూడా న్యాయంగా అడిగిన సమస్యలు అన్నీ కూడా మీ సమస్యలు పరిష్కరించడం మేము ప్రభుత్వంలోకి అధికారంలోకి వస్తేనేసి చెప్పారు. ఈరోజు మా రాష్ట్ర నాయకత్వం ఏదైతే రిప్రజెంటేషన్ పట్టుకెళ్తుంటే వాళ్ళు చట్టపట్టణంలో ఎత్తున్నారు తప్ప మా సమస్యలు పరిష్కరించలేదు. 2 సంవత్సరాలు పరిష్కరించారేమో అనేసి ఇప్పటి వరకు మేము ఏది చూసాం. ఎందుకంటే మేము కనీస వేతనం, సుప్రీంకోర్టు ఏదైతే కనీస వేతనం అమలు చేసిందో కనీస వేతనం మేము ఇమ్మని అడుగుతున్నాం. మాకేమి గొంతమ్మ కోరికలు ఏం కాదు. మే నెలంతా సంక్షేమ పథకాలు లేవు కాబట్టి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అంగన్వాడీలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తలు ఆటో డ్రైవర్లు అయితే ఆటో డ్రైవర్కి ఇచ్చేది రావట్లేదు. అలాగే రేషన్ కార్డులు లేవు. కొత్తగా పెళ్ళి అవుతుంటే రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి రేపు మార్చి 2వ తారీఖున మా అలంకార్ సెంటర్లో మహాధర్ణ కూడా నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి ఈ మహాధర్నాను కూడా అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీ నాయకులతో చర్చించి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్టీఐ జిల్లా కోఆర్డినేటర్ కమిటీ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించిన కోడి తాతారావు అలియాస్ కిషోర్ రంగంపేట మండలంలో తొలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా వడిసలేరు గ్రామంలో మదర్ తెరిసా సేవా సమితి ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సంస్థ వ్యవస్థాపకులు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలకు సేవలందిస్తున్న కిషోర్ను ఆర్టీఐ జిల్లా కోఆర్డినేటర్ కమిటీ సభ్యునిగా ఎంపిక చేయడం శుభ పరిణామమన్నారు. ఈ ఎంపికకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షురాలు కొల్లి సంధ్య, నీలిమ, పల్లేటి రాజేశ్వరరావు, బత్తిన తాతారావు, కోరుమిల్లి సత్యబాబు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గ పరిధిలో గల రాజానగరం మండలం కానవరం గ్రామానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త, సుదీర్ఘకాలం పాటు పాత్రికేయ మిత్రులుగా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులుగా పనిచేస్తున్నటువంటి కోడి తాతారావు గారు అలియాస్ కిషోర్ గారిని తూర్పుగోదావరి జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి చేకూరి కీర్తి గారు గత 3 దశాబ్దాలుగా ఆయన చేసిన సేవలను గుర్తించి జిల్లాలో డిఎల్సిసి డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీలో సభ్యునిగా కిషోర్ గారికి నియమిస్తూ మరి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరొకసారి రాజమహేంద్రవరంలో సేవా సమితి కార్యాలయంలో కూడా భారీ ఎత్తులో సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
మరి ఇలాంటి మంచి వ్యక్తుల్ని నియమించినందుకు మరొకసారి గౌరవ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సేవా సమితి తరపున మరొకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని ఖండిస్తూ మందమర్రి పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జాతర ఘటనలో 2 నెలల చిన్నారి మృతి చెందడంపై నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2 నెలల చిన్నారి ఈ యొక్క దాడిలో చనిపోవడం అత్యంత విషాదకరం. అయితే అగ్రవర్ణాల అహంకారానికి ఒక చిన్నారి అసూలు పోసిందని చెప్పవచ్చు. అయితే దేశంలో ఇప్పుడు మనందరం కూడా చూస్తున్నాం, హిందువులంతా ఒకటే, హిందువులంతా బంధువులమే, గడపలోపే కులం, గడప దాడితే అందరూ కూడా హిందువులేమని చెప్పే వారందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారో అర్థం కావడం లేదు. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే కుల అహంకారం, కుల వివక్ష అనేది కొనసాగుతుంది. ఏదైతే నాయకులు కులం లేదు, మతం లేదు, మేమంతా భారతీయులమని ఆ స్టేజ్లమైన ప్రసంగాలు ఇచ్చుడు తప్ప గ్రౌండ్ లెవెల్లో మాత్రం పూర్తి స్థాయిలో కుల వివక్ష ఉంది. ఎంతోమంది భారత్ 4th ఎకనామిక్ కంట్రీగా అభివృద్ధి చెందుతుంది. కానీ ప్రపంచంలో కుల వివక్ష, మత వివక్షకు ఈ దేశం మొదటి స్థానంలో ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ దేశంలో ఈ సమస్య ఇప్పటికీ పెరుగుతున్నది. 5G టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా ఈ యొక్క వివక్షలు అంతం కావడం. మన దేశం లోపల మనకే భద్రత లేనప్పుడు ఎందుకు ఈ సమాజం, ఎందుకు ఈ సమాజం? దయచేసి ఏంటన్నావా, ఏ కుటుంబం అయితే ఈ అన్యాయానికి గురైందో వారికి తప్పకుండా తగిన న్యాయం చేయాలని, ఆ దోషులను కఠినంగా శిక్షించాలని ఇక్కడ మందమర్రి పట్టణం లోపల ఉన్న జయశంకర్ చౌరస్తా నుంచి మేము దీన్ని నిరసన తెలియపరుస్తున్నాం. దయచేసి దీనిపై అక్కడ ఉన్న పోలీసులు కానీ, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ, అక్కడ ఉన్న సబ్బండ వరం కానీ దీనిపై చర్య తీసుకోవాలని నేను ఒక విన్నపం తెలియజేస్తున్నాను. రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీలో కాచిరెడ్డిపల్లిలో పోచమ్మ తల్లి గోల్డెన్ టెంపుల్ 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య కురుమ హాజరై పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కావలి సంజయ్, ఉపాధ్యక్షులు రమేష్, జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు. రామచంద్రపురం 228 డివిజన్లో గత ఈ రోజుకి 5వ సంవత్సరంలో భాగంగా ఈ యొక్క ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని తెల్లరాలపల్లి తండా గ్రామస్తులు స్థానిక నాయకులు కలిసి నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జాతర వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. స్వామివారి విగ్రహాన్ని గ్రామ పొలిమేరల నుంచి గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ 17వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతావత్ వెంకటేష్ నాయక్ భారీ మెజార్టీతో గెలిచినందుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మురావత్ రాజునాయక్, ఉషా లింగనాయక్, ఎస్ఐ లింగనాయక్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని గోవు ఆధారిత వ్యవసాయ సహజ ఉత్పత్తులను ఒకే చోట అందించే కామధేను స్వదేశీ స్టోర్ను సేవ్ ఫౌండేషన్ విజయరాం, సినీ హీరో సుమన్ చేతుల మీదుగా ప్రారంభించారు. స్టోర్ నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ గోవు ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందన్నారు. చెక్కగానుగ నూనెలు, చిరుధాన్యాలు, సహజ ఉత్పత్తులు అందుబాటు ధరల్లో లభ్యమవుతాయని తెలిపారు. షాప్కి వచ్చాను. బాలకృష్ణ గారు నాకు గోమాత ఈ ప్రాజెక్ట్లో మా ఫ్రెండ్ అనమాట. సో మెయిన్గా ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు వెస్టర్న్ కల్చర్ చాలా పెరిగింది. కొన్నిటికి వెస్టర్న్ కల్చర్ యూజ్ అవుతాయి, కొన్నికి పనికిరాదు. ఇది మన ఆవు సంబంధించిన ఒక పెద్ద సైన్స్. ఇది రిలీజన్ ఏం కాదు. సో బేసిక్గా ఏంటంటే, గోమూత్రం అనేది ఇవాళ స్టార్ట్ చేస్తే ప్రపంచం అంతా ఈరోజు వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారంటే, కొన్ని డిజీజెస్ అలోపతి వల్ల వాటి వల్ల క్యూర్ కాకపోతే వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ అయ్యి కంటిన్యూ చేస్తున్నారు. సో గోమూత్రం అనేది ఒకటి. నెక్స్ట్ పాలు, ఆవు పాలతో చాలా ప్రోడక్ట్స్ ఈరోజు చేస్తున్నారు. అంటే నెయ్యి తీసుకోండి, పెరుగు తీసుకోండి, మజ్జిగ తీసుకోండి, అలాంటి చాలా ఉన్నాయి. ఆవు పేడతో, అంటే ఒకప్పుడు కాలంలో యాంటీసెప్టిక్ చెప్పి నేల మీద, గోడ మీద పెట్టేవారు. సో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆఖరికి ఇందాక కూడా చెప్పాను, తల్లి పాలు లేకపోతే ఇచ్చేది ఆవు పాలే, వేరే పాలు ఏదేని పనికిరాదనమాట. సో అలాంటి ఒక ప్రాణిని మీరు రక్షించాలి, మన హిందువులు రక్షించాలి. చెక్ చేయండి, బాగుంటే కంటిన్యూ చేయండి, బాగాలేకపోతే మానేయండి. అంతే నేను చెప్పగలుగుతాను. అంతగానే ఇంకేనేం చెప్తాను. నా దీంట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే బాలకృష్ణ గారు ఏదైతే ప్రోడక్ట్స్ పెట్టారు, రైస్ వేరే ఐటమ్స్ అన్ని పెట్టారు, ఇది చాలా మంచిది. బట్ వాళ్ళ నమ్మకం రావాలంటే మనం ట్రై చేయాలి. సో ట్రై చేయండి. దాంట్లో సైడ్ రియాక్షన్స్ వస్తే అడగండి, సైడ్ రియాక్షన్ రాలేదంటే కంటిన్యూ చేయండి. ఒకరు బాడీ ఒక రకంగా ఉంటుంది. బట్ ఇది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారుగా, అలాంటిది ఈరోజు
ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గో ఆధారిత వ్యవసాయంతో చేసిన పంటలు, ఎద్దుగానుగ నూనెలు, గో ఆధారిత వ్యవసాయంతో తయారైన ఉత్పత్తులు, పంచగవ్య ఉత్పత్తులు ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే విధంగా ఈ కామధేను స్వదేశీ స్టోర్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో కూడా నా నంబర్ ఉంది. ఎక్కడైనా మేము ఇక్కడ నుంచి ఫ్రీగా డెలివరీ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు మన ఆరోగ్యాన్ని కాపాడి ఈ భారతదేశాన్ని నిరోగి భారత్గా తయారు చేయాలనేది మన సంకల్పం. ఈ బాలకృష్ణ గురుస్వామి. జై గోమాత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణ సామూహిక బాధ్యత అన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 40,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇవ్వలేదని రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పదవీ బాధ్యతలు స్వీకరించిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఎస్సీ ఎస్టీలపై దాడుల కేసుల్లో అలసత్వం వహించవద్దన్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.